హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు చింత చిగురు మటన్ చాంగడ్డల పులుసు ఏ విధంగా చేయాలనేది నేను చెప్తాను. ఇది నోరూరించే వంటకం ఫ్రెండ్స్. మీకు ఎవ్వరు ఈ విధంగా చెప్పి ఉండరు. మటన్ చింత చిగురు వేసి చేసుకుంటారు, కానీ ఇందులో చాంగడ్డలు వేసి చేశారంటే మీకు టేస్ట్ అయితే డబల్ అవుద్ది. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలో వెళ్ళిపోదాం. మటన్ చింత చిగురు చాంగడ్డల పులుసు కోసం అండి నేను 50 గ్రాముల వరకు చింత చిగురు తీసుకున్నాను. ఒక 1/4 కేజీ మటన్, ఒక 1/4 కేజీ చాంగడ్డలు. ఇందులో మసాలా కోసం కొబ్బరి ముక్క, కొంచెం అల్లం, 4 వెల్లుల్లి రెబ్బలు. ఇది మెత్తగా పేస్ట్ చేసుకోవాలా. నేను పేస్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. స్టవ్ వెలిగించి కుక్కర్లో నేను మటన్ తీసుకున్నానండి. ఇందులో ఈ మటన్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గల్లుప్పు వేసుకొని ఇందులోనే నేను 2 పెద్ద సైజు ఆనియన్ ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలండి. దీంట్లో ఉన్న నీసు వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలా. ఇందులో వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అండి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలా. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోనే 2 పెద్ద సైజ్ టమాటాలు ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలండి. ఇందులోనే ఈ టమాటాలు కూడా మగ్గించుకోవాలా. ఇలా మగ్గుతున్నప్పుడే నేను 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలా. ఇందులోనే నేను ధనియాల పొడి కూడా వేసానండి. ఈ మిరప్పొడిలోనే నేను ఇంట్లోనే పట్టిస్తాను, ధనియాల పొడి వేసే పట్టిస్తానండి నేను. ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకోనులా నేను కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసుకొని ఈ మసాలాల్లోని ఈ మటన్ ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలా. ఈ విధంగా మసాలాల్లోనే మన మటన్ ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ కొబ్బరి పేస్ట్ మాకు రైస్లో కలుపుకొని తినడానికి కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది, బాగుంటుందండి. మీరు ఎప్పుడు విని ఉండరు అసలు చింత చిగురు మటన్ చాంగడ్డల పులుసు. చూడండి, ఈ విధంగా కొంచెం మగ్గించుకున్న తర్వాత మన మసాలాలు కూడా పచ్చి వాసన పోయేదాకా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదండి. ఇందులో ఇప్పుడు చాంగడ్డలు వేసుకున్నాం. నేను ఆల్రెడీ క్లీన్గా వాష్ చేసి పెట్టాను చాంగడ్డలు. ఈ చాంగడ్డలు వేసుకొని ఇది కూడా ఈ మసాలాల్లోనే ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి. ఇందులో ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలా. మీ గ్రేవీ థిక్నెస్ని బట్టి వాటర్ వేసుకోండి. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. కుక్కర్ మూత పెట్టేసి నేను 2 విజిల్స్కి పెట్టేస్తున్నానండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి. హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే 3 విజిల్స్కి పెట్టుకోండి. వచ్చేదాకా మన చింత చిగురు కాడలు మొత్తం తీసేసి ఎగురు తీసుకొని బాగా నలుపుకోవాలా. నలుపుకుంటే మాకు కర్రీలో బాగా కలిసిపోద్ది. చూడండి, ఈ విధంగా కాడలు మొత్తం తీసేయాలండి. తీసేసి నేను నలుపుకొని పెట్టుకుంటున్నాను. చూడండి, నేను మూత ఓపెన్ చేశాను. మన చాంగడ్డలు మటన్ బాగా ఉడికిపోయాయండి. చాంగడ్డలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. చూడండి, చూద్దాం. చూడండి ఏ విధంగా ఉడికాయో. ఇందులో ఇప్పుడు నేను చింత చిగురు ఈ విధంగా మెత్తగా నలుపుకున్నాను. ఈ విధంగా నలుపుకున్న చింత చిగురుని వేసుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇవి మొత్తం వేసుకుందామండి. వేసుకొని పులుపు చూసుకొని మళ్ళా కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే 50 గ్రాములు చింత చిగురు పట్టిందండి నాకు. మీకు పులుపు తక్కువ తినే పాటైతే తగ్గించుకొని వేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలా. చూడండి, చింత చిగురు మొత్తం వేసేసాక
మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 or 10 minutes ఉడికించుకుందామండి. ఉడికించుకున్న తర్వాత నేను చూపిస్తాను ఏ విధంగా ఉడుకుతుందో. చూడండి, చింత చిగురు వేసిన తర్వాత కర్రీ కూడా మాకు చిక్కగా అయిపోయింది. చూడండి, నేను స్టవ్ కట్టేస్తున్నాను. మన కర్రీ బాగా ఉడికిపోయిందండి. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు పైనుంచి కొత్తిమీర చల్లేయడమే. కొత్తిమీర చల్లేసి మూత పెట్టేద్దామండి. చాంగడ్డ మటన్ చింత చిగురు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. సూపర్ టేస్టీ కర్రీ. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.